వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కైసర్ నగర్ లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో డప్పు మేళాలు, శివశక్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఉత్సవాల విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సమిష్టిగా కృషి చేశారు. గుడి అధ్యక్షుడు ఏకుల బాలకృష్ణ, ఆలేటి వెంకటేష్, ముఖ్య సలహాదారు మద్దెల సాయిబాబా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సూరారం పోలీస్ స్టేషన్ సిఐ బాలరాజు, ఎస్ఐ కృష్ణ హాజరయ్యారు.
పోచమ్మ తల్లి మాతాకి జై, ఎల్లమ్మ తల్లి మాతాకి. ఈ రోజు శ్రావణ మాసము ఆషాఢ మాసము ముగింపు సందర్భంగా ఈ రోజు కైసర్ నగర్ లో గాజుల రామారము కైసర్ నగర్ యందు చక్కగా అంగరంగ వైభవంగా ఈ రోజు బోనాల పండుగ సాయిబాబా ఆధ్వర్యం లోపట మరియు బాలకృష్ణ ఆధ్వర్యం లోపట కైసర్ నగరు భక్త బృందము దేవాలయము కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బోనాలు తీయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలతో కూడా చల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ యొక్క దేవాలయం నిర్మించి 6 సంవత్సరాలు సంపూర్ణమైంది. చాలా సంతోషము. దినదినాభివృద్ధి చెందుతూ కైసర్ నగర్ లో వైభవంగా ఈ యొక్క ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఆలయము వైభవంగా అభివృద్ధి చెందుతుంది. చక్కగా అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ రోజు వైభవంగా నడిపిస్తున్నారు. చాలా సంతోషము. ఈ యొక్క సాయిబాబా గారు గాని బాలకృష్ణ గాని అందరూ కూడా కమిటీ మెంబర్స్ కూడా చక్కగా ఈ రోజు కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. వాళ్లకు అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు ఆ యొక్క ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులందరికీ కూడా నమస్కారములు. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈ యొక్క కైసర్ నగరం గ్రామంలో ఈ యొక్క బోనాల పండుగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క బోనాల పండుగ అంటే ఏమిటంటే భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఐక్యతగా ఒకే దగ్గర చేరుకొని ఈ యొక్క ఆషాఢ మాస బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాస బోనాల పండుగ అంటే మన తెలంగాణలో అంత విశేషము. మన తెలంగాణలో ఈ యొక్క బోనాల పండుగ అంటే చాలా ప్రత్యేకత. ఈ యొక్క మన తెలంగాణలో మన యొక్క బోనాల పండుగకు చాలా ప్రత్యేకత. అదే విధంగా ఇది ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తున్నారు. ఈ యొక్క కాలనీ ప్రజలే కావచ్చు, కమిటీ మెంబర్లే కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క బోనాల పండుగను కలిసి అంగరంగ వైభవంగా చేసి పోతురాజుల వేషధారణలో కావచ్చు అన్ని కూడా ప్రతి ఇంటి నుండి ఆడవాళ్ళు బోనాలు తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల పండుగను జరుపుకోవడం జరిగింది. అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ముందుగా మా కైసర్ నగర్ అధ్యక్షుడు ఏకుల బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారు, క్యాషియర్ రవీందర్ గారు, అలాగే మా కమిటీ మెంబర్లు, మా గ్రామ పెద్దలు శ్రీనివాస్ గారు, సమీర్ గారు, శేఖర్ గారు, లక్ష్మణ్ గారు, వెంకటేష్ గారు అందరూ రాత్రి పగలు కష్టపడి ఈ బోనాల పండుగ అనేది చాలా టాస్క్ ఇది. ఎందుకంటే మా బస్సులో దాదాపు 1000 బోనాలు వెళ్తాయి. ఆ 1000 మందికి ఈ సప్లై చేయడము, సేవ చేయడము, అందరికీ ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవడం చాలా టాస్క్ ఇది. మా కమిటీ మెంబర్ అందరు బాగా రాత్రి పగలు కష్టపడి ఈ గుడిని మంచిగా ముస్తాబా చేసి ఈ అంగరంగ వైభవంగా ఊరేగింపు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా బాగా కష్టపడి పనిచేయాలి. మన హిందూ గుళ్ళనన్నీ డెవలప్ చేయాలి. ఏ పండుగ అయినా సరే హిందూ ముస్లిం తేడా లేకుండా కలిసిమెలిసి చేసుకోవాలి. ఇది నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంత మాకు సహకరించిన మైలమ్మ తల్లులు అందరూ చాలా బాగుండాలి. ఆ దేవుడిని నేను కోరుకునేది అదే. మా కాలనీ వాసులందరూ బాగా చక్కగా పనిచేస్తారు. ఎక్కడి నుంచి ఇప్పుడు మాకు ముందుగానే మా మహిళలు ఏం చేస్తారంటే మేము ఇక్కడ నుంచి 10 బోనాలు వస్తున్నాం, అక్కడ నుంచి 10 బోనాలు వస్తున్నాం అని చెప్పి మా బస్తీ వాసులు అందరూ మొత్తం కలిసిమెలిసి ఉండి బాగా పనిచేస్తారు. వాళ్ళందరినీ ఆ దేవుడు అమ్మ ఎల్లమ్మ తల్లి, ఆ నల్లపోషమ్మ తల్లి అందరినీ ఆ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ మాస బోనాలు మన కైసర్ నగర్ లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ప్రతి సంవత్సరం జనసందోహం మన కైసర్ నగర్ లో పెరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు కైసర్ నగర్ లో జరుగుతున్న బోనాలు. ఎప్పుడో ఒక ఊరేగింపుగా వచ్చి కొంతమంది తెలియక చాలా మంది బస్తీ ఆ మూలకి ఈ మూలకి పెరిగిపోవటం వల్ల 4 మూలలకి వెళ్ళి జనసందోహం బోనాలు కూడా చాలా ఎక్కువ విపరీతంగా ఈ సంవత్సరం జనసందోహం బాగా వచ్చారు. కానీ మన కైసర్ నగర్ బోనాలు మాత్రం ప్రతి సంవత్సరం ఇలాగ అద్భుతంగా జరిగి మన ఆలయం మన కైసర్ నగర్ అభివృద్ధికి తోడ్పాటు కావాలని మన ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అంతేకాకుండా మన కైసర్ నగర్ ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉంటూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి నల్లపోచమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తున్నాను.